కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఏ క్షణంలోనైనా కూలిపోయే పరిస్థితి నెలకొందని టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వివిధ పార్టీల నుండి టీఆర్ఎస్లో చేరిన వారిని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. తెలంగాణ సాధన కోసం ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. రాజకీయ పార్టీల పేరుతో శత్రువులు మనల్ని విడగొట్టాలని చూస్తున్నారని కేసీఆర్ తెలిపారు. ఏ క్షణంలో ఎన్నికలు వచ్చినా వచ్చిపోయేటువంటి ఆస్కారం ఉంది. ఎనీ మూమెంట్ ఖచ్చితంగా ఆగస్టు 31 వరకు సిద్ధంగా ఉండండి అని సోనియా గాంధీ గారు వాళ్ళ పార్టీ వాళ్ళని అత్యవసర సమావేశం పిలిచి చెప్పారు. అన్ని పార్టీలు కూడా సిద్ధపడుతున్నాయి. సిపిఎం పొలిట్ బ్యూరో వాళ్ళు కూడా ఈరోజు నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ ప్రభుత్వం అణు ఒప్పందం మీద సంతకం పెడితే తక్షణం ప్రభుత్వాన్ని కూల్చేస్తామని చెప్పింది. కాబట్టి యూపీఏ ప్రభుత్వం కుప్పగూలిపోయే తరుణం కూడా ఆసన్నమైంది. ఏ సమయంలో వచ్చినా ఎన్నికలు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీరు ఇంకా దయచేసి మీ పట్టణంలో ఉండే మీ మిత్రులను, మీ క్లాస్మేట్లను, మీ జిల్లా కాదు ఇంకో జిల్లాలో ఉన్న మీ బంధువులను ఫోన్లు చేసి మాట్లాడి లెటర్ రాసి చెప్పి అందరినీ కూడా తెలంగాణ వైపు వచ్చే విధంగా తీసుకొని కలుపుకొని పోవాలి. ఆ విధంగా తెలంగాణ అంతిమ విజయం సాధించాలని, మనం అందరం విజయం సాధించాలని కోరుకుంటూ డాక్టర్ జంగం గారికి, వారి వెంట వచ్చిన మిత్రులందరికీ మరోసారి హృదయపూర్వకమైన స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తూ నేను మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆరోగ్యశ్రీ 2వ పథకానికి సంబంధించిన కంప్యూటరీకరణ పనుల్ని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ చేజిక్కించుకుంది. ఈ ఏడాది అక్టోబర్ 2 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీని అమలు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ప్రస్తుతం 13 జిల్లాల్లో ఈ పథకం అమల్లో ఉంది. వీటితో పాటు జూలై 15 నుండి మరో 5 జిల్లాల్లో ఆరోగ్యశ్రీని ప్రారంభించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దీని ద్వారా 3,91,00,000 మంది పేదలు లబ్ధి పొందుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. కోట్ల రూపాయల చేతులు మారడం పెద్ద పెద్ద వ్యాపార సంస్థల్లోనూ జరుగుతాయని విన్నాం. కానీ లంచాలు కూడా చేతులు మారతాయని, అందులో తమ పని కోసం పేదలే ప్రభుత్వ ఉద్యోగులకు లంచాలు చెల్లిస్తారని తేలింది. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్, సెంటర్ ఫర్ మీడియా సెర్చ్ సంయుక్తంగా జరిపిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. మన దేశంలో ప్రభుత్వ ఉద్యోగులు పనిచేసి పెడతామంటూ సామాన్యుల నుంచి లంచాలు వసూలు చేస్తూ అవినీతికి ఎలా ప్రోత్సహిస్తున్నారనడానికి ఇదొక ఉదాహరణ. డబ్బులు చేతులు మారడం పెద్ద పెద్ద వ్యాపారస్తుల లావాదేవీలలోనే కాదు, లంచం కూడా అదే స్థాయిలో చేతులు మారుతున్నాయని సెంటర్ ఫర్ ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ ఇండియా, సెంటర్ ఫర్ మీడియా సెర్చ్ సంయుక్త సర్వేలో తేలింది. 2007లో దేశంలోని పలు రాష్ట్రాల్లో కేవలం నిరుపేదలే దాదాపు 437 కోట్ల రూపాయలు లంచాలుగా ప్రభుత్వోద్యోగులకు చెల్లించినట్లు సర్వే వెల్లడించింది. అయితే లంచాలు తీసుకోవడంలో అగ్రగణ్యులు ఉంటారనుకునే పోలీస్ శాఖ న్యాయం కోసం పోలీస్ స్టేషన్ గడుపు తొక్కిన ప్రతి ఒక్కరి నుండి 215 కోట్ల రూపాయలు ముడుపులుగా తీసుకున్నట్లు వెల్లడైంది. భూ రికార్డులు, రిజిస్ట్రేషన్లో కూడా 35 లక్షలు, పేద కుటుంబాల నుండి 122.4 కోట్ల రూపాయలు రెవెన్యూ శాఖ వారు లంచంగా ఆర్జించారు. దీనికి తోడు ప్రభుత్వాసుపత్రుల్లో సేవలు, పాఠశాల విద్య, విద్యుత్, నీటి సరఫరా, ఆఖరికి ఉపాధి హామీ పథకంలోనూ ప్రజల నుండి ఉద్యోగులు దండుకుంటుంది అక్షరాల 90 కోట్ల రూపాయలు. టీఐఐ కేవలం దారిద్ర్య రేఖకు దిగువనున్న ప్రజలు, ఉద్యోగులకు చెల్లించే చెల్లింపులే పరిగణలోకి తీసుకుంది. అదే మధ్యతరగతి, ధనిక వర్గాల నుంచి ప్రభుత్వ ఉద్యోగులు తీసుకుంటున్న లంచాలు పరిగణలోకి తీసుకుంటే సమాంతర ఆర్థిక వ్యవస్థ నడుస్తుందేమోనన్న అనుమానం కలుగుతోంది. కోటలోని రాణి గారికి ప్రేమ సందేశం ఇవ్వడంలోనూ, రాజుగారికి రహస్య సందేశాలు అందించడంలోనూ కపోతాలవి కీలక పాత్ర. అది అలనాటి మాట. ప్రస్తుతం బ్రెజిల్లోని పావురాలు ఖైదీలకు మత్తు పదార్థాలను, సెల్ ఫోన్లను చేర్చడంలో తీరిక లేకుండా పనిచేస్తున్నాయి. బ్రెజిల్ కారాగారంలో డ్రగ్స్, మొబైల్ వాడకం అధికమవడాన్ని పోలీసులు పసిగట్టారు. ఇవి లోపలికి ప్రవేశిస్తున్న మార్గాన్ని అన్వేషించారు. ఆ పరిసరాల్లో పావురాల సంచారం ఎక్కువగా ఉండడంతో అనుమానం వచ్చింది. ఓ కన్నేశారు. అవి కష్టంగా ఎగరడాన్ని గమనించారు. వాటిని పట్టుకొని గుట్టు రట్టు చేశారు. ఖైదీలు వాటిని బాగా మచ్చిక చేసుకోవడం వల్లే ఇది సాధ్యమైందని భావించారు. మూడు 3000 ఏళ్ల క్రితం పావురాలను రాయబారులుగా ఉపయోగించేవారు. ఈజిప్షియన్లు, పర్షియన్లు ఈ పద్ధతిని అనుసరించేవారు. ఆధునిక యుగంలోనూ పావురాల రాయబారాన్ని చూసి బ్రెజిల్ పోలీసులు ఆశ్చర్యచకితులయ్యారు. అనంతపురం జిల్లాలో తాగునీటి ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నాయి. సాక్షాత్తు జిల్లా మంత్రులు ఇచ్చిన హామీలను పట్టించుకునేవారే కరువయ్యారు. కోట్లు ఖర్చవుతున్నా జిల్లా వాసుల దాహర్తి తీర్చలేకపోతున్నారు అధికారులు. అనంతపురం జిల్లాలోని 4 అసెంబ్లీ నియోజకవర్గాల దాహార్తిని తీర్చే త్రాగునీటి ప్రాజెక్టుల పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో త్రాగునీటి ప్రాజెక్టుల కోసం 100 కోట్ల ప్రణాళికను రూపొందించారు. అయితే నిర్మాణక పనులు చేపట్టకపోవడంతో ఈ ప్రాజెక్టు మరుగున పడిపోయింది.
తదనంతరం అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఎన్నికల ముందు 250 కోట్లతో PABR నుండి త్రాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం జిల్లా వాసుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. వచ్చే ఆగస్టు వరకు ప్రాజెక్టు పూర్తి చేసి జిల్లా వాసుల దాహార్తిని తీరుస్తామని మంత్రులు రఘువీర, జేసీ దివాకర్ రెడ్డిలు హామీలు కురిపించినా అనుకున్నంత వేగంగా పనులు జరగడం లేదు. దీనిపై మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దివాకర్ రెడ్డి గారు బహిరంగ సభలో ఇట్లా మార్చి ఎండింగ్ కల్లా నీళ్లు వదులుతానని చెప్పినారు. కానీ 3 నెలలు అయిపోయింది, 6 మంత్ అయిపోతా ఉంది, అయినా నీళ్ళు. అటు రాయదుర్గం, కళ్యాణదుర్గం, హిందూపురం, మడకశిర నియోజకవర్గంలోని 83 గ్రామాలతో పాటు హిందూపురం మున్సిపాలిటీ త్రాగునీటి అవసరాల కోసం ప్రభుత్వం చెల్లిస్తామన్న 58 కోట్లు ఇప్పటికీ చెల్లించలేదు. తాము బిందెడు నీటికి డబ్బులు చెల్లించాల్సి వస్తుందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీళ్ళు చాలా ఇబ్బందిగా ఉంది. 2 రూపాయలు తెచ్చి కొన్నా కూడా వచ్చిండే సంపాదనలో నీళ్లు కేర్పోతే ఎట్లా మేమేం చేయాలి? ఇప్పటికైనా పాలకులు కళ్లు తెరిచి ఈ ప్రాజెక్టు పనులను త్వరగా పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు. స్టాక్ మార్కెట్ రోజురోజుకి దిగువకు పడిపోతోంది. మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెడుతున్న వారు కూడా భయపడిపోతున్నారు. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ను ఆశ్రయించిన వారి పరిస్థితి మరింత ఆందోళనకరం. పథకాన్ని కొనసాగించాలా, తక్షణం తప్పుకుంటే మంచిదా, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా భయం. ఈ పరిస్థితుల్లో ఎలా వ్యవహరిస్తే మంచిదోననే అనుమానాలు వారిని ప్రస్తుతం ఉక్కిరిబిక్కిరి చేస్తున్న సమస్యలు. ఆగస్టు 2007 స్టాక్ మార్కెట్ ఆకర్షణీయ లాభాలతో దూసుకుపోతున్న రోజులివి. ఈక్విటీల గురించి కనీస అవగాహన లేని వారు సైతం మార్కెట్లోకి ప్రవేశించిన సమయం అది. భయస్థులు మ్యూచువల్ ఫండ్స్ ను ఆశ్రయించారు. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టలేని వారు సిస్టమాటిక్ ఇన్వెస్ట్ ప్లాన్ SIPలను నమ్ముకున్నారు. ఇప్పుడు స్టాక్ మార్కెట్ పరిస్థితి తలకిందులైంది. మ్యూచువల్ ఫండ్స్ నెట్ ఏసెట్ వాల్యూ NAVలు బాగా తగ్గాయి. గడిచిన 8 నెలల్లో నెలకు 2,000 రూపాయలు చొప్పున మదుపు చేసిన వారి సంపద ప్రస్తుతం 1,20,000 రూపాయలు కూడా లేదు. పెద్ద మొత్తంలో మదుపు చేసిన చాలా మంది బెంబేలెత్తుతూ అయిన కాడికి అమ్మేసుకొని ఫండ్స్ నుంచి బయటపడుతున్నారు. SIPలో మదుపు చేసేవారు ఎక్కువ మంది ఉద్యోగులే. ఒడిదుడుకుల మార్కెట్లో SIPలను కొనసాగించాలా లేదా అన్నది చాలా మందిలో అయోమయం. మార్కెట్ తీరు చూస్తే ఇప్పటికిప్పుడే అమ్మేసుకోవాలన్న భావన కొందరిదైతే ఇలాంటి సమయంలోనే SIPలను కొనసాగించాలన్న అభిప్రాయం మరొకరిది. ఇలా కొనసాగిస్తే ఎక్కువ యూనిట్స్ తో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలున్నాయన్నది వారి ఆలోచన. నిపుణులు కూడా రెండో వర్గం అభిప్రాయాలనే సమర్థిస్తున్నారు. సో ఆ కాన్సెప్ట్ తెలుసుకోవాలి ఇన్వెస్టర్స్. దెన్ డెఫినెట్గా ఎవరైతే కరెక్ట్గా క్యాచ్ చేయగలుగుతారో నో వన్ విల్ స్టాప్ SIP అండి. అండ్ డెఫినెట్గా ఎవరైతే స్టాప్ చేయరో కంటిన్యూ చేస్తూనే ఉంటారు SIP ఫాలోయింగ్ మార్కెట్స్లో కూడా దే విల్ మేక్ మచ్ బెటర్ రిటర్న్స్ దెన్ ఎనీవన్ ఎల్స్ అండ్ బీట్ ది ఇండెక్స్. ఇప్పుడు స్వల్ప విరామం.